बालानगर के नरसापुर चौराहे पर महकमा बहबूदी दर्ज फहरिस्त तबकात मेडचल मलकाजगिरी जिला तेलंगाना रियासती हुकूमत के ज़रिए आज मुल्क के पहले नायब वज़ीर-ए-आज़म डॉक्टर बाबू जगजीवन राम की 118वीं पैदाइश की तकरीबात का इनेकाद अमल में आया। मेडचल मलकाजगिरी जिले के रेवेन्यू डिपार्टमेंट के एडिशनल कलेक्टर विजेंद्र रेड्डी ने इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से शिरकत करके बाबू जगजीवन राम के मुजस्सिमे पर फूल चढ़ा और खिराज अकीदत पेश किया। बाद उन्होंने तकरीबात से हुकूमत के ज़रिए मुनक़िद की जा रही इसके एक हिस्से के तौर पर हम कोशिश कर रहे हैं कि हुकूमत की जानिब से पेश की जा रही फलाही स्कीमात से न सिर्फ आवाम को वाकिफ़ करवाया जाए बल्कि उन तक पहुँचाया जाए। उन्होंने बताया कि रियासत तेलंगाना में हुकूमत की तश्कील के बाद समाजी बहबूद के स्कूलों में तलबा के लिए बारीक चावल के साथ खुराक के मुआवजे में इजाफा किया गया और रियासती हुकूमत रिहाइश की बेहतर सहूलियात भी फराहम कर रही है। इस प्रोग्राम में मकामी रुकन असम्बली कृष्णा राव, कॉर्पोरेटर्स और दीगर ने शिरकत की। జగజీవన్ రామ్ గారి 118వ జన్మదినాన్ని పురస్కరించుకొని అధికారికంగా ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో మన ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మానవుని జన్మదిన కార్యక్రమాలని వైభవంగా ఏర్పాటు చేసుకున్నాము। ఈ కార్యక్రమంలో భాగంగా అందరు దళిత నాయకులతోని మిగతా పట్టణ ప్రముఖులతోని ఆ మానవుని స్మరించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఏదైతే కళలు ఉన్నారో కళలని ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన విధాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ ఫలాలను వారికి దరిచేయడానికి ఎస్సీ డెవలప్మెంట్ గారి ఆధ్వర్యంలో మేము తప్పకుండా అభివృద్ధి ఫలాలను వారికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాము। అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ సాంఘిక సంక్షేమ మరియు వెల్ఫేర్ హాస్టళ్లలో వారికి 3 రోజుల నుంచి ఆ విద్యార్థులు కళలుగానే ఎదురు చూస్తున్నటువంటి డైట్ ఛార్జీలను పెంచడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు। అదేవిధంగా ఆ మెనూని ఖచ్చితంగా ఆ విద్యార్థులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది। ప్రతి ఒక్క మన యొక్క సంక్షేమ హాస్టల్కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు మనం వారికి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను మేడ్చల్ జిల్లా తరఫున। మిత్రులారా అందరికీ జై భీమ్। మరి ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలానగర్ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాం। నిజంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది। మేము కూడా ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉన్నాం। ప్రతి సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున కాకుండా పెద్ద ఎత్తునే కార్యక్రమాలు నిర్వహిస్తాం। అది తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు కూడా నిర్వహించబడడం చాలా సంతోషం। మిత్రులారా మరి ఈరోజు ప్రభుత్వ పరంగా బాలనగర్ సంఘ సభ్యులందరూ సహకరించి బ్రహ్మాండంగా నిర్వహించారు। చాలా సంతోషం పడుతూ ఉన్నాం। ఈ సందర్భంగా మరొకసారి సంఘం కేవలము మరొకసారి తెలియజేస్తూ ఉన్నా, సంఘం కేవలం ఇవాళ మరి 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘాన్ని అభినందించాలా। ప్రత్యేక ఘనత ఎందుకు అంటే 3 సార్లు మరి అక్కడ బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి